హాయ్, వెల్కమ్ టు యమ్మీ మమ్మీ. ఇవాళ మీరు చూడబోయే వంటకం పేరు నువ్వుల మామిడికాయ పచ్చడి. దీనికి కావలసిన పదార్థాలు: ఒక మామిడికాయ, కొన్ని ఎండుమిర్చి, వెల్లుల్లి, నువ్వులు, ఆవాలు, మెంతులు కొద్దిగా, జీలకర్ర, పోపు సామాన్లు, ఎండుమిర్చి, కరివేపాకు. ఇప్పుడు ఇది తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా మామిడికాయ తొక్క తీసి బాగా తురిమి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ లేకుండా నువ్వులు సిమ్లో పెట్టి బాగా వేగనివ్వండి. నువ్వుల రంగు మారిన తర్వాత వాటిని పక్కకు తీసిపెట్టి అదే బాండీలో జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి వేగనివ్వండి. ఇవి దూరగా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి. ఎండుమిరపకాయలు కూడా బాగా వేగిన తర్వాత ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఈ ఎండుమిరపకాయలు వేసి అందులో కొద్దిగా ఉప్పు వేసి కాస్త మిక్సీ చేయండి. ఎండుమిరపకాయలు బాగా నలిగిన తర్వాత ఆ మిక్సీలో నువ్వులు, జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవన్నీ వేసి మరోసారి మిక్సీ పట్టండి. ఆ తర్వాత ఇందులో కాస్త పసుపు, తెల్లగడ్డలు కూడా వేసి ఈ మిశ్రమం అంతా బాగా మెత్తగా అయ్యేంత వరకు నలగనివ్వాలి. బాగా నలిగిందన్న తర్వాత ఓ గిన్నెలోకి తీసుకొని ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుముని ఈ నువ్వుల పౌడర్లో కలపాలి. బాగా మిక్స్ చేయాలి గెంటతోటి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు పోపు వేసుకుంటే సరిపోతుంది. బాండీ స్టవ్ మీద పెట్టి కాస్త ఆయిల్ వేసి నూనె బాగా వేగిన తర్వాత అందులో పోపు సామాన్లు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి ఈ పోపుని కలిపి పెట్టుకున్న మామిడికాయ తురుము పచ్చడిలోకి వేయాలి. ఈ పోపు అంతా పచ్చడికి బాగా కలిసేలాగా మిక్స్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన నువ్వుల మామిడికాయ పచ్చడి రెడీ. మీకు ఈ వంట నచ్చిందనుకుంటున్నాను. మరో రుచికరమైన వంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.